ఇవాళ ఏమైందంటే ఏ రాజకీయ పార్టీ వాడు నీతులు చెప్పినా కూడా వింటాకి ఎబ్బెట్టుగానే ఉంది. రాజకీయాలు మానేసి జనం కోసం జనహితం కోసం బతికేటువంటి శోభనాథరావు గారు లేదా లక్ష్మణ్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు తప్పితే ఇక బస్తాన్ వలి గారు నేను మాలాంటి వాళ్ళందరూ ఏ రాజకీయ పార్టీలో ఉండి ప్రజాహితం కోసం లేదా నీతులు చెప్పటానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలని పాలకుల్ని నిలదీయడానికి ప్రయత్నం చేయడం అంటే మా పరిస్థితి ఏంటంటే గొంగట్లో అన్నం తింటా దాంట్లో ఏరుకుంటే ఎట్టా పరిస్థితి ఉందో మేము ఒక రాజకీయ పార్టీలో ఉంటా ఇంకొక రాజకీయ పార్టీ తప్పులు నేర్చేప్పుడు మా పరిస్థితి కూడా అట్లాగే ఉన్నాయి. అయితే ఇందులో ఎవరు పెద్ద తప్పు చేస్తున్నారు ఎవరు చిన్న తప్పు చేస్తున్నారు అనేది మాలో మేము ఎంచుకోవటమే తప్పితే అన్ని రాజకీయ పార్టీలు దేశంలో అట్లాగే ఉన్నాయి కాబట్టి ఇక నా వంతు పాత్రగా నేను మాట్లాడుతున్నాను. భూమి ఎవరిది వాళ్ళ ఏంటంటే చర్చ ఏంటంటే అక్రమ భూ కేటాయింపులపై చర్చ. ఎవరి భూమి ఎవరికి హక్కు, భూమి ఎవరిది ప్రజలది, ఎవరికి దారాదత్తం చేస్తున్నాం, హక్కులు ఎవరెవరికి కల్పిస్తున్నారంటే ఓటు అనేటువంటి ఒక్క రోజు ఇచ్చినటువంటి అధికారంతో 5 సంవత్సరాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన సందానం. అత్తగారు కష్టపడి నానా చాకిరీ చేసి రూపాయి పచ్చడి మెతుకులు తిని దాచిన ఆస్తిని ఉన్న ఒక్క కూతురిని చేసుకున్నటువంటి అల్లుడు దారాదత్తం చేసినట్టుగా ఇవాళ 5 ఏళ్ల సరిపడా అధికారాన్ని పొందినటువంటి పాలకులు యథేచ్ఛగా నిర్లజ్జగా దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళ ప్రశ్నించేదానికి ఈ వేదిక వాడు చర్చించడానికి కూర్చుంటాం. మనందరం కూడా వాళ్ళు కూర్చున్నాం.